మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వచనాలు. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తీమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఓరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడివాని పిలిచి, ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగ్గా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవుడి మాటలను దీవించునుగాక. చదవబడినటువంటి వాక్య భాగంలో మనము ఒక గుడ్డివాడిని చూస్తున్నాం. గుడ్డివాడుకున్నటువంటి విశ్వాసాన్ని కూడా మనం చదివి ఉన్నాం. మరి ప్రభువు శిష్యులు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో జన సమూహముతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా భర్తీమయి అనే గ్రుడ్డి భిక్షకుడు ఏం చేశాడంటే, అక్కడ ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, తనకు తెలిసింది ఆ దారిలో నజరేయుడైనటువంటి యేసు బయలుదేరి వెళ్తున్నాడని తెలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ భిక్షకుడు ఏం చేస్తాడంటే, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే జాగ్రత్తగా ప్రభువును ఎరిగినటువంటి పద్ధతిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తను గుడ్డివాడు, అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుకుంటుంటే విన్నాడు, ఈయన యేసు అని. యేసు అనగానే దావీదు కుమారుడా అని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం! కళ్ళు ఉండి కూడా చూసి ఎరగనటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. ఆయన దావీదు కుమారుడుగా ఎంచకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. శిష్యుల్లో కూడా ఇంకా ఎదగనటువంటి వారు ఉన్నారు. కానీ గుడ్డివాడు అయినప్పటికీ అతను ఏమి ఎరిగాడంటే, దావీదు కుమారుడా అంటే మెస్సియను ఎరిగాడు. అతను మెస్సియను కనుగొన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అతను మెస్సియగా ఎంచుకున్నాడు. ప్రభు దావీదు కుమారుడు మెస్సియ వచ్చాడు. తన అరుపులో ఏముందంటే, నాకు సహాయం చేయగలడనే విశ్వాసం ఉన్నది. తను నమ్మినట్టుకు కూడా కనవచ్చు, విశ్వసించాడు. యేసు ఈ మార్గము గుండా వెళుతున్నాడు అనగానే దావీదు కుమారుడా అని పిలవటం మనం గమనించవచ్చు. నన్ను కరుణింపుము, మరి ఎక్కువగా కేకలు వేసెను. గమనిద్దాం ప్రియులారా, మన నిజ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనము కళ్ళుండి కూడా ఎంత అంధత్వంలో ఉన్నామంటే, నీవు నేను మనందరి జీవితంలో ఆయన మెస్సియ, దావీదు కుమారుడు. ఇంతవరకు వాక్యం ఎరిగి ఉండి కూడా చాలామంది వాక్యం వింటున్నారు, కొంతవరకు ఎరిగి ఉన్నప్పటికీ కూడా ఇంకను విశ్వాసము లేనటువంటి వారుగానే ఉన్నారు. యేసుని ఎరగనటువంటి వారుగా ఉన్నారు, క్రీస్తుని ఎరగనటువంటి వారుగా ఉన్నారు. ఆయన మన నిమిత్తము భూమి మీదకు వచ్చాడు, ఆయన దావీదు కుమారుడు అని ఎరగనటువంటి వారు ఇప్పుడు వింటున్నటువంటి వారు వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. ఎంతవరకు నిన్ను సృష్టించిన నీ ప్రభువుని నువ్వు ఎరిగి ఉన్నావు? ఆయన దావీదు కుమారుడు, నన్ను ఉద్ధరించేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను ప్రేమించేవాడు, ఆయన అభిషిక్తుడు, నన్ను రక్షించాడు, రక్షణను ఆయన నాకు ఆపాదించాడు,
ఆయన నా పక్షాన నా నిమిత్తము నా కోసము సిలువకెక్కాడు, బలియాగముగా అర్పించబడ్డాడు. ఆయన మా యొక్క ప్రభువు, నాకు ప్రభువు, నా కుటుంబానికి ప్రభువు, నా జీవితానికి ప్రభువు, నా కుటుంబానికి ప్రభువు అని ఎంతమంది ఆ విధంగా ఉన్నారు? ఒక విషయం తెలుసా? ప్రభువుని నేటికి ఇప్పటికీ ఈ వాక్యం వింటున్నటువంటి వారు కూడా వాళ్ళు ఆలోచిస్తున్న విధానం ఏంటో తెలుసా? ప్రభువు మాకు అవసరాలు తీర్చేటువంటి వాడు మాత్రమే. ఎమోషనల్గా వాక్యము వినపడితే, అలా ఉంటే, ఉత్తేజం పొందితే అది మాత్రమే చూస్తారు. కానీ ఈ దినము నాతో ప్రభువు ఏం మాట్లాడుతున్నాడంటే, నిజంగా నీవు ఎరిగి ఉన్నావా? ఆయనను ఏ విధంగా ఎరిగి ఉన్నావు? రక్షకుడు అంటే నువ్వు బజార్కి వెళ్ళేటప్పుడో, ఊరికి వెళ్ళేటప్పుడో, బస్సు ఎక్కేటప్పుడో ఈ విధమైనటువంటి విషయాల్లో రక్షకుడు అనుకుంటున్నావా? దావీదు కుమారుడు అంటే మెస్సీ అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆనాడు ఉన్నటువంటి యూదులు కూడా ఏమనుకున్నారు? పైన చదవబడినటువంటి వాక్య భాగంలో రాజకీయంగా వాళ్ళు ఏమనుకున్నారంటే రాజ్యాన్ని తీసుకొని వస్తారనుకున్నారు. రోమిల సామ్రాజ్యాన్ని కూలగొట్టి కత్తి గుర్రం ఎక్కి ఇవన్నీ చేస్తాడనుకున్నారు. ఈ రాజు ఏంటి? వడ్రవాణి కుమారుడు. దీంట్లోంచి ఈయన రాజు ఎలా అవుతాడు? ఆ విధమైనటువంటి ఆలోచనలు. కానీ భౌతికంగా కళ్ళుండి కూడా ఆ విధమైనటువంటి ఆలోచనలు ఆనాటి యూదులు ఉన్నారు. అదే సమయంలో గుడ్డివాడై ఉండేటప్పటికి కూడాను తను విని ఉంటాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన ఎరిగి ఉన్నాడు. దావీదు కుమారుడా. అయితే మనం ఎంతవరకు ప్రభువును ఎరిగి ఉన్నాం? దేవుణ్ణి ఎంతవరకు తెలుసుకొని ఉన్నాం? మన జీవితాన్ని దేవుణ్ణి ఎంతవరకు మనము పొంది ఉన్నాము? ఎంతవరకు తెలుసుకొని ఉన్నాము? ఏ విధంగా ఆయనలో ఎదిగి ఉన్నాము? దేవుడంటే ఎవరనుకొని ఏ విధంగా చూస్తున్నావు? ఇది సరిగా అర్థము చేసుకోకపోతే మనము కూడా ఆత్మీయ అంధత్వంలోనికి వెళ్ళవలసిన వారమై ఉంటాం. జ్ఞాపకం చేసుకున్నాం. అయితే తర్వాత వచనంలో చూస్తే పక్కన ఉన్నటువంటి వాళ్ళు, ఆ దారిలో ఉన్నటువంటి వాళ్ళు ఊరకుండుము. అతనేమో మొరపెడుతున్నాడు. వారేమో ఊరకుండుము. అనేకులు వాడిని గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడు నన్ను కరుణింపని మరెక్కువగా కేకలు వేసింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ప్రార్థనను ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ ప్రభువును అడిగే విషయంలో మరింత ఎక్కువగా అడిగాడు అనంటే అతను తనకున్నటువంటి భౌతికపరమైనటువంటి అవసరతను బట్టి ప్రభువును అడిగాడు. అయ్యా నాకు కరుణింపుమయ్యా, నేను గుడ్డివాడినయ్యా. ఆ విధంగా మనము ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. అయితే మన ప్రార్థనలో అనేకులు ఇది జరుగుతుందనో అనేక రకాలుగా అభ్యంతరాలు రావటం సహజం. కొంతమంది రక్షణకు వెళ్తున్నటువంటి వాళ్ళు సువార్త విని ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే అనేక మంది ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, కుటుంబంలోనే ఉంటారు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఈ సమస్య తీరలేదు కాబట్టి ఈయన అందరూ అంటున్నారు నన్ను, నువ్వు ఆ దేవుడిని నమ్ముకున్నావు, ఆయన ఏం చేశాడు? నీకు పిల్లలు పుట్టలేదు, ఏం నమ్ముతామని. అంటే దేవుడిని ఎలా చూశారు? అసలు ఆయన వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఆయన చేస్తున్నటువంటి పనులు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు ఎందు నిమిత్తం భూమి మీదకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి అది ఎరగకుండా ప్రభువుని ఆశ్రయించినట్టయితే నీ శ్రమ అంతా వ్యర్థమే. ఇక్కడ మరి వచ్చినప్పుడు అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు యేసు వారిని నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివారిని పిలిచి ధైర్యం తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వానితో చెప్పారు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు లెమ్మని చెప్పారు. పిలుస్తున్నాడు, అడ్డు చెప్పినా కానీ వినట్లేదా అని పిలిచారు. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసుని వద్దకు వచ్చింది. ఈ యొక్క విషయాన్ని గమనిద్దాం. దిగ్గున లేచి యేసుని వద్దకు వచ్చింది. అక్కడ నేను ఇంకా బాగుపడిపోయానయ్యా, ఇంక ప్రభువు పిలిచాడంటే ఇంక నాకు అయిపోయింది, ఇంకంతే ధన వెళ్ళిపోయాడు. ఒక విధంగా అతను లెగిసి వెళ్ళటంలో కూడా సంతోషం ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం.
నాకు ఇంక ఏమి కొదవలేదు అన్నట్టుగా వెళ్ళిపోయాడు. అతను అనుకున్నది జరుగుతుందని కూడా సిద్ధపడ్డాడు, స్థిరపడ్డాడు. గుర్తుపెట్టుకుందాం, క్రైస్తవులు అని మీరు పిలువబడితే ఆ గుడ్డివాడుకున్నటువంటి విశ్వాసం మనకు ఉందా లేదా పరీక్షించుకుందాం. మనం నిజంగా ప్రభువుకు నమ్మకమైన వాళ్ళమేనా? ప్రభు నమ్మకమైన వాడే. మనము అది వాక్యం చదివితే ఆయన అనుభవిస్తే తెలుస్తుంది ఆయన ఎంత నమ్మకంగా మన పట్ల ఉన్నాడు, మన పరిస్థితుల పట్ల. కానీ నీవు అదే విధమైనటువంటి నమ్మకాన్ని ఆయన యందు చూపిస్తున్నావా? ఎప్పుడు కూడా మన సొంత విషయాలు, సొంత ఆలోచనలతోనే మనం ప్రభువుని వెంబడిస్తున్నామా? ఆత్మీయ అంధత్వంతో ఇంకా కొట్టుమిట్టాడుతున్నామా? కనులుండి కూడా ఆయనను యేసుక్రీస్తు ప్రభువుగా చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఆ గుడ్డివాడు ఏ విధంగా ఉన్నాడో ఒకసారి ఆయా పరిస్థితులను ఆలోచించండి. ఆయన పట్టణానికి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో మాట్లాడుకున్నారు. ఎవరో వచ్చి ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఇట్లాగ వెళ్తున్నాడని ఆయనకు ప్రత్యేకంగా వచ్చి చెవిలో చెప్పరు. ఆ మాటలు విన్నాడు, వినికిడి విన్నాడు, ఇక గోల పెట్టడం బిగిన్ చేశాడు. ఎంత విశ్వాసం! నాకు జరగాలి అయ్యా 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 అన్నాడు. వాళ్ళ అడ్డంకు చెప్తున్నప్పటికీ గమనిద్దాం. ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సింది, ఉదయకాలంలో నీవు ప్రభువుని ఎరిగి ఉన్నావా? ఆయన దావీదు కుమారుడని ఎరిగి ఉన్నావా? ఆయన రక్షకుడని ఎరిగి ఉన్నావా? ఆయన మన నిమిత్తము అభిషేకించబడినటువంటి వాడని ఎరిగి ఉన్నావా? జ్ఞాపకం చేసుకుందాం. అతడు ఎలా వచ్చాడు? ఎగురుకుంటూ వచ్చాడు. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగ్గా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయన తనను. ప్రభు ఎంత తేటగా తన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు చూడండి. నేను నీకు ఏమి చేయగోరుచున్నావని వాడిని అడగ్గా. ఇది ఒక విషయం, రెండు తలంపులు. ఇక్కడ ఉన్న విషయాన్ని చూసుకుందాం. తర్వాత ప్రార్థనలో నువ్వు దేవుణ్ణి మొరపెడుతున్నప్పుడు, ప్రభువుని ఆశ్రయిస్తున్నాడు. అయ్యా నాకున్న అవసరత ఇటువంటిది అని ప్రభువుని అడుగుతున్నప్పుడు ఆయన ఏమడిగాడు? నేను ఏమి చేయగోరుచున్నావు అంటే నన్ను ఏమి ఎరిగి ఉన్నావు. గుర్తుపెట్టుకోవాలి, నేను ఏమై ఉన్నావో, నేనేమి చేయాలని కోరుకుంటున్నావు అంటే నన్ను ఎంతవరకు విశ్వసిస్తున్నావు? నువ్వు కోరుకున్నది నేను చేయగలను అనుకుంటున్నావా? నువ్వు విశ్వాసముతో నన్ను అడుగుతున్నావా? నా వైపుకు విశ్వాసముతో చూసావా? జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు అడుగుతున్న ప్రతి ఒక్కటి ప్రభువును విశ్వసిస్తున్నావా? ఆయన చేస్తాడని ఎరిగి ఉన్నావా? ఆయన చేయగలిగినటువంటి సమర్థుడని ఎరిగి ఉన్నావా? దానికి ముందు ఆయన దేవుని కుమారుడని ఎరిగి ఉన్నావా? దేవుడు కుమారుడని ఎరిగి ఉండకుండా, రక్షించబడకుండా ఈ వాక్యం విని ఒకవేళ కొంతమంది దావీదు కుమారుడా మేము ఎరిగి ఉన్నామంటే అది అబద్ధమని నీకు తెలుసు. అందరి హృదయాలన్నటువంటి ఎరిగినటువంటి వాడు ఆయన. అలాంటప్పుడు నీకు పనులు ఎలా జరుగుతాయి? పనులంటే దేవుణ్ణి దేవుడిగా పూజించినటువంటి వాళ్ళు, ఆరాధించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి అవసరతల నిమిత్తం ఆయన చూసేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఏమన్నాడు? నీకేమి చేయగోరుచున్నాను. ఎంత సంతోషకరమైనటువంటి మాట. అసలు నీకు ఏమి కావాలి, ఏంటి, అసలు ఎంత దగ్గరకు వచ్చి అడిగినట్టుగా ఆ మాట మన హృదయాలను ఎంత తెప్పరిల్ల చేస్తుంది. నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి ఆ మాటతోనే అతను స్వస్థపడి ఉంటాడు. అంటే అతనికి సంతోషం వేసి ఉంటుంది. అమ్మా, ఆ మాట తనకు నిండైనటువంటి సంతోషం అన్నమాట. అప్పుడు ఏమన్నాడు? బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనను. అయ్యా నా అవసరత ఇప్పుడు బేసిక్ నీడ్, అది అవసరత, కోరిక కాదు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. కోరిక కాదు, అవసరత. చాలామంది ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవసరత కాదు కోరుతుంది, కోరికలు కోరుతున్నారు. జరగవు. అసలు జ్ఞాపకం చేసుకోండి, వాక్యాన్ని బాగా చదవండి, నేర్చుకోండి. ప్రభువు వచ్చింది నీ వాక్యాలను ఇవన్నీ నీ యొక్క వాక్యాలు చదివితే నీ యొక్క కోరికలు తీర్చడానికి కాదు వచ్చింది ఆయన. నీ అవసరతలు, వాటి అవసరతను బట్టి ఆయా పరిస్థితులు, ఆయా సమయాల్లో ఆయన నెరవేరుస్తాడు. ఆయన అడిగితే, ఆయన ప్రార్థన చేస్తే, ఆయన గోజాడితే, ఆయన వెంబడిస్తే గొప్ప విషయం అది. ఇక్కడ వాక్య భాగం
స్పష్టంగా తెలుసు నీకేమి ఏం కావాలి అని. ఆయన తెలియక కాదు, తెలుసు ఆయనకి నీకేం కావాలి అంటే. ఆయన అడిగినటువంటి స్పష్టత తెలుసుకున్నాడు. ఏమన్నాడు? నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అని. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. నీ విశ్వాసం అంటే ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంటే స్వస్థపరుస్తుందని కాదు. తను ఏమనుకున్నా అంటే తన బేసిక్ నీడ్ని ఈ ప్రభు నాకు చేస్తాడు, ఈ దావీదు కుమారుడు, ఈ మెస్సియా నాకు చేస్తాడని దగ్గరకు వచ్చాడు. అయిపోయింది పో అని చెప్పాడు. అంటే అతను ప్రభువుని ఎంతవరకు ఎరిగి ఉన్నాడో అది ప్రభు గమనించాడు. జరిగిపోయింది పో అని చెప్పాడు. కొన్ని చోట్ల ముట్టాడు అంటే అవిశ్వాసంగా ఉన్నాడని కాదు. ఎంతవరకు ఏ ఏ అవసరతలు ఉన్నాయో ఆయా సమయాల్లో ప్రభు ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో కొంతమందిని ముట్టాడు, కొంతమంది మాట చేత మరి చేశాడు, అన్నీ చేశాడు. కానీ ఇక్కడ మాత్రం తను మరొకసారి మాట చేతనే చెప్పాడు. అంటే తన విశ్వాసానికి ఇంకా ఆయన ఇంకా అయిపోయింది పో అని చెప్పేశాడు నిండు హృదయంతో. చూడండి, నీ విశ్వాసం నేను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. వెంటనే ఏం చేశాడు? చూపు పొంది, గొప్ప విషయం ఏం తెలుసా? ఆయన వెంట వెళ్ళాను. యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుందామా? ఆయన వెంట వెళ్తున్నటువంటి వాళ్ళలో నువ్వున్నావా? ఆయన వెంట వెళ్తున్నావా? ఆయన వెంట వెళ్తున్నావంటే, అయ్యా నాకు ఈ సమస్య తీర్చావు కాబట్టి గుడికి వస్తానయ్యా మొక్కుకుంటున్నావా? 4 వారాలు వస్తారనుకుంటున్నావా? ఈ అవసరం తీర్చాడు కాబట్టి ఇంకొక అవసరత కోసం ఆయన వెంబడిస్తున్నావా? అది అబద్ధం, అది సరైనది కాదు. దానివల్ల నీకు మేలు జరగదు. గుర్తుపెట్టుకున్నా. ఆయన్ని వెంబడించటం అంటే ఆయన్ని విశ్వసించినటువంటి ఆ గుడ్డివాడు ఆయన ఏమై ఉన్నాడు ఎరిగాడు. ఆయన దావీదు కుమారుడు అనుకున్నాడు. ఎరిగి ఉండి ఆయనకి వెంబడించటం బిగించేశాడు. ఏం వెంబడించాడంటే ఆయన జీవితాన్ని తనకిచ్చేశాడు. ఇక ఈయన వెంబడి నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. ఇక నా కళ్ళు వచ్చాయని చెప్పేసి ఇంకా సెట్ చేసుకొని ఇంకా అయిపోయింది నా పని అని చెప్పేసి ఇక వేరే విషయాల వైపు ఇంటికి అన్ని బాట పట్టలేదు అతను. అంటే ఇంటి బాట పట్టలేదంటే ఇంటికి వెళ్ళగొద్దని కాదు, ఇంకా లోక ఆశల వైపు ఏడవబడలేదు అతను. ఆయన సర్వమునకు సర్వాధికారిని గ్రహించాడు. ఇక సర్వాధికారి పక్షాన ఆయన దగ్గర నేనుంటే ఇంకేమవుతాను నేను, ఇంకా నాకు చాలు అనుకున్నాడు. తృప్తి పొందాడు. నాకు మొత్తం దొరికింది అనుకున్నాడు. ఇంకా ఆయన వెంబడించాడు. నీవు నేను మనందరము అటువంటి విశ్వాసముతో ఆయన వెంబడించవారమై ఉన్నావు. మరి నీవు ఎలా ఉన్నావు? నీ అవసరతలు తీరగాని గుర్తుపెట్టుకుందాం, దేవుణ్ణి అడిగే విషయంలో నీ కోరికలు కాదు అడగాల్సింది. నీకున్నటువంటి సమస్యలు నీవు సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో నువ్వు చేసుకున్నటువంటి చెడుని దాన్ని సరిచేయమని కాదు, పశ్చాత్తాపడాలి. ఆయా సమయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. అయితే నువ్వు చేసినటువంటి చెడుకి ఎమ్మట తీసివేస్తాడని కాదు. గుర్తుపెట్టుకున్నావు. నేను ఒక పెద్ద తప్పు చేశాను, పాపం చేశాను, నేను నిన్ను దగ్గరకు వచ్చానని ఎమ్మట ఆయన తీసేస్తాడని కాదు. అక్కడ నువ్వు పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వస్తే ఆయన క్షమిస్తాడు, ఆయన సరిచేస్తాడు. అయితే నువ్వు ఆ క్షమాపణ పొందుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోతే ఆయన్ను నీవు అవసరత కోసమో కోరిక కోసమో వచ్చినట్లు లెక్క. నీ అవసరం ఉంటే ఆయన దగ్గరకు వస్తావు, మరింత ఎక్కువగా ప్రార్థన చేస్తావు. చాలామంది ఉన్నారు ఉదయాన్నే 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తారు, అవసరాన్ని నిమిత్తం ప్రార్థన చేస్తారు, భయంకరంగా మొర పెడతారు. ఆ పని జరగగానే ఎమ్మటి మళ్ళీ 2వ రోజు నుంచి మానేస్తారు. ఎంత భయంకరమైనటువంటి విషయం, ఎంత మరి అవగాహన లేనటువంటి విషయం, ఎంతగా ప్రభువుని సంపూర్ణంగా ఎరగనటువంటి విషయం, ఆత్మీయంగా ఎదగనటువంటి విషయం, ఆత్మీయంగా గుడ్డితనంలోనికి పోయినటువంటి విషయం. ఈ గుడ్డివాడిని చూస్తే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎంతగా తనని ఆ యొక్క వాక్య భాగం మనని ప్రేరేపిస్తుందో చూద్దామా? మరి ఎంతగా ప్రేరేపిస్తుంది? భర్తీమయి అనేటువంటి గుడ్డివాడు మనకి ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు, మనకు చూపిస్తున్నాడు.
మనం సరిచేసుకుందాం. ప్రభు ఎంతగా నిన్ను అడుగుతున్నాడు, నీకేం కావాలని అడుగుతున్నాడు. నా కోరికలు కాదయ్యా, నా అవసరత ఉన్నది. నేను ఆత్మీయంగా గుడ్డివాడినయ్యా, నేను వాక్యంలో ఎదగలేకపోతున్నానయ్యా, ప్రార్థన చేసుకుంటున్నాను కానీ అది సంపూర్ణంగా చేసుకోవట్లేదు. నేను నిన్ను సంపూర్ణంగా విశ్వసించలేదు. నీవు దేవుని కుమారుడు అని నేను గ్రహించలేకపోయానయ్యా. నా నిమిత్తం భూమి మీదకు వచ్చావని నాకు తెలియదయ్యా. ఇంతవరకు నేను నీ మందిరానికి వస్తుంది నా అవసరతల నిమిత్తం, నా ఆలోచన, నా క్రియల నిమిత్తం, నా పిల్లల పెళ్లి విషయం, ఉద్యోగాల విషయం, కోర్టు విషయాలు, వీటన్నిటి నిమిత్తము నేను వస్తున్నాను. కానీ నీ అవసరత ఏందో తెలుసా? గుర్తించుకోండి. నీ పాపములు క్షమించబడి ఉన్నావా? అది నీ అవసరత. ఆత్మీయ అంధత్వం అంటే నిజంగా నీ పాపములు క్షమించబడి ఉన్నాయా? క్షమించబడి ఉండకపోతే ప్రభువుని అడుగు. ఆయన ఎన్నటికీ తీసివేసేటువంటి వాడు కాదు. నీవు దేవుని కుమారుడని విశ్వసించినట్లయితే ఆయన నిన్ను రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తములో పాపము లేదు. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరనటువంటి వాడు, ప్రత్యేకించబడినటువంటి వాడు. నా పాపముల నిమిత్తము పరలోకము నుంచి భూమి మీదకి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి మనుష్య కుమారుడుగా భూమి మీదకు వచ్చి తను తాను అర్పించుకొని మరణించి మూడో దినము తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి ఆ ప్రభువుని మనం ఉదయకాలం వేళ జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయ అంధత్వాన్ని సరిచేసుకోవటానికి ఆయన వెళ్ళాలే కానీ నీ కోరికలు తీర్చుకోవటానికి కాదు. ఆయా సమయాల్లో ఆయా పరిస్థితులు నీకు ఏది అవసరమో ఆయన ఎరిగి ఉండి ఆయన చేస్తాడు. తప్పు లేదు, అడగటంలో చేస్తాడు. కాకపోతే కోరికలు కోరటంలో జాగ్రత్త. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎలా ఉన్నామో మనం ఎరిగి ఉండాలి. గమనిద్దాం, సరిచేసుకుందాం, ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రం నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. కనికరా సంపన్నుడా, మీరు మాతో మాట్లాడిన ప్రతి విషయానికే స్తోత్రం నాయన. మరి నాడు ఎంతోమంది మిమ్మల్ని వెంబడిస్తున్నారు నాయన, ఆత్మీయ అంధత్వంలో ఉండి వెంబడిస్తున్నారు. మిమ్మల్ని ప్రభువుగా ఎరిగి ఉండకుండా నాయన వారి అవసరాలు తీర్చేటువంటి వారుగా ఎరిగి ఉన్నారు తండ్రి. ఉదయకాలం వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వాక్య భాగాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆత్మీయ అంధత్వాన్ని తీసివేయండి. మీ వైపుకు దావీదు కుమారుడా అని మొరపెట్టేవారుగా ఉండగలుగుటకు సాయం చేయండి. మిమ్మల్ని సంపూర్ణంగా ఎరిగి ఉండగలుగుటకు కృప చూపించండి. ఎందు నిమిత్తం మీ కుమారుడు భూమి మీదకు వచ్చాడో వారు ఎరిగి ఉండి ఆ విధమైనటువంటి ప్రయాణం చేయగలుగుటకు సాయం చేయండి తండ్రి నాయన. వారు వెంబడించేవారుగా ఉండగలుగుటకు సాయం చేయండి. తిరిగి వెళ్ళిపోయేవారుగా కాకుండా విశ్వాసముతో వెంబడించేవారుగా ఉండగలుగుటకు సాయం చేయండి ఆయన. ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రం చేసుకోమని, మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉండినట్టుగా సాయం చేయండి నాయనా. మా బంధువులను, రక్త సంబంధికులను, అన్నదమ్ముల కుటుంబాలను, అక్కజల కుటుంబాలను దీవించండి, బలపరచండి. ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని, ఈ దినం మేము చేయు ప్రతి ఒక్క పనిలో నాయన మీ వాక్యానుసారముగా మీ ఆత్మ నడిపింపులో పనిచేయగలుగుటకు సాయం చేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియ కుమారుడు, మందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.